ఒక వీడియో వైరల్ అయితే నిజం మొత్తం బయటపడుతుందా? ఒక వీడియో కొన్ని నిమిషాల్లో వేల మంది చూస్తారు, కొన్ని గంటల్లో లక్షల మంది చూస్తారు. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ ఒక తీర్పు చెప్పడం మొదలు పెడతారు. వీళ్ళదే తప్పు, అతనిదే తప్పు, ఆమెదే తప్పు. కానీ ఒక వీడియో చూసినంత మాత్రాన ఒక మనిషి జీవితంలో జరిగిన మొత్తం నిజం తెలుసా? ఇదే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక సంఘటన మన ముందు పెట్టింది. తెలుగు ఫోక్ సాంగ్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ కలిసి పలు పాటల్లో కనిపించారు. వాళ్ళిద్దరి కాంబినేషన్కి మంచి పాపులారిటీ కూడా వచ్చింది. పాటలు, డ్యాన్స్, స్టేజ్ పర్ఫార్మెన్సెస్, సోషల్ మీడియాలో వీడియోస్, ప్రేక్షకులు వాళ్ళకు ఒక పాపులర్ ఫ్లో ఫోక్ పెయిర్ లాగా కనిపించారు. కానీ కొన్ని రోజుల క్రితం అదే ఇద్దరు పేర్లు పాటల వల్ల కాదు, ఒక కాంట్రవర్సీ వల్ల సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఆగస్టు 19న వేములవాడలో జరిగినట్టు రిపోర్ట్స్ చెప్తున్న ఒక ఘటన ఈ వివాదానికి కారణమైంది. ఈశ్వర్ సాయి భార్య శరణ్య, ఈశ్వర్ సాయి మాధురి రాథోడ్తో ఒకే గదిలో ఉన్నారని తెలుసుకొని అక్కడ వెళ్ళినట్లు రిపోర్ట్స్ వచ్చాయి. అక్కడ జరిగిన కన్ఫర్మేషన్ సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాని తర్వాత ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఒకే ప్రశ్న, అసలు వీళ్ళ మధ్య ఏం జరిగింది? అక్కడి నుంచి కథ కంటే సోషల్ మీడియా జడ్జిమెంట్ వేగంగా పరిగెత్తింది. ఎవరో ఒకరు అఫైర్ అన్నారు, ఇంకొకరు ఫ్రెండ్షిప్ మాత్రమే అన్నారు, మరొకరు ఇది మొత్తం పబ్లిసిటీ అన్నారు. కానీ నిజమేంటి? ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. వైరల్ వీడియో ఒక సంఘటనను చూపించవచ్చు, కానీ ఒక రిలేషన్షిప్ సంబంధించిన మొత్తం ట్రూత్ని తప్పనిసరిగా చూపించారు. అందుకే ఈ కథలో మనం ఎవరు తప్పు చేశారో తీర్పు ఇవ్వడానికంటే ఈ సంఘటన మనకి ఏం నేర్పుతుందో చూడాలి. ఎందుకంటే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ అనే విషయం కొత్తది కాదు, కానీ సోషల్ మీడియా ఎరాలో దాని ఇంపాక్ట్ మాత్రం చాలా పెద్దది. గతంలో ఒక కుటుంబంలో సమస్య వస్తే ఆ కుటుంబం కొంతమంది రిలేటివ్స్, ఫ్రెండ్స్ వరకు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఒక ఫోన్ కెమెరా చాలు, ఒక వీడియో చాలు, ఒక సోషల్ మీడియా పోస్ట్ చాలు, ఒక ఫ్యామిలీ ప్రాబ్లం వేల మంది డిస్కషన్ టాపిక్ అయిపోవడానికి. ఇక్కడే అసలు డేంజర్ ఉంది. ఎందుకంటే సోషల్ మీడియాకి కాంటెక్స్ట్ అవసరం ఉండదు, సోషల్ మీడియాకి పూర్తి స్టోరీ అవసరం ఉండదు. ఒక క్లిప్ చాలు, ఒక హెడ్డింగ్ చాలు, ఒక థంబ్నెయిల్ చాలు, అంతే. మనుషులు తమ ఒపీనియన్స్ తయారు చేసుకుంటారు. కానీ ఆ వీడియోల వెనుక ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి ఎమోషన్స్ ఉన్నాయి, వాళ్ళకి రెప్యుటేషన్ ఉంది, వాళ్ళకి చిల్డ్రన్ ఉండొచ్చు, వాళ్ళ వల్ల ఫ్యూచర్ ఉంటుంది. అందుకే ఒక వైరల్ ఇన్సిడెంట్ని ఎంటర్టైన్మెంట్గా చూడటం ఈజీ, కానీ ఆ ఇన్సిడెంట్లో ఉన్న మనుషుల జీవితాన్ని ఇమాజిన్ చేయడం చాలా కష్టం. ఈ ఘటనలో కూడా జరిగింది అదే. ఒకవైపు ఈశ్వర సాయి భార్య చేసిన ఆరోపణలు, మరోవైపు మాధురి రాథోడ్ పేరు, మధ్యలో సోషల్ మీడియా, మరి బయట వేలాది ఒపీనియన్స్. కానీ తర్వాత కథలో మరో ట్విస్ట్ వచ్చింది. ఆగస్టు 21న వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనకు తన భర్తకు మధ్య ప్రస్తుతం గొడవలు లేవని చెప్పింది. తను డివోర్స్ ఇవ్వనని, భర్తతోనే కలిసి ఉంటానని, ఈ విషయంపై ఇద్దరు మాట్లాడుకొని సెటిల్ చేసుకున్నామని ఆమె చెప్పినట్లు రిపోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడే మనకు ఒక పెద్ద లైఫ్ లెసన్ కనిపిస్తుంది. మనకు బయట నుంచి కనిపించే రిలేషన్షిప్, ఆ రిలేషన్షిప్లో ఉన్న ఇద్దరికి కనిపించే రిలేషన్షిప్ ఒకటి కాదు. మనకు ఒక వీడియో కనిపిస్తుంది, వాళ్ళకి మాత్రం ఏళ్ళ రిలేషన్షిప్ కనిపిస్తుంది. మనకు ఒక ఇన్సిడెంట్స్ కనిపిస్తుంది, వాళ్ళకి మాత్రం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కనిపిస్తుంది. మనకు ఒక కాంట్రవర్సీ, వాళ్ళకి మాత్రం వాళ్ళ ఫ్యూచర్. అందుకే ప్రతి రిలేషన్షిప్ నుంచి బయట నుంచి జడ్జ్ చేయడం అంత సులభం కాదు. ఇది అఫైర్ని జస్టిఫై చేయడం కాదు, బిట్రేయల్ని సపోర్ట్ చేయడం కూడా కాదు. ఒక మ్యారీడ్ రిలేషన్షిప్లో ట్రస్ట్ చాలా ఇంపార్టెంట్. సీక్రెట్ కన్వర్జేషన్, హిడెన్ రిలేషన్షిప్స్, లైస్, ఎమోషనల్ అటాచ్మెంట్, ఇవి రిలేషన్షిప్లో క్రాక్స్ క్రియేట్ చేయగలవు. ఒకసారి ట్రస్ట్ బ్రేక్ అయితే దాన్ని రీబిల్డ్ చేయడం చాలా కష్టం. కానీ అదే సమయంలో ఒక వ్యక్తి జీవితంపై వెర్డిక్ట్ ఇవ్వడానికి మన దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ ఉందా అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే కోర్టులో ఎవిడెన్స్ చూసి జడ్జ్మెంట్ వస్తుంది, కానీ సోషల్ మీడియాలో ఒక వీడియో చూసి జడ్జిమెంట్ వస్తుంది.
ఇది చాలా డేంజరస్ డిఫరెన్స్. ఇప్పుడు మనం న్యూస్ పేపర్లో ఒక న్యూస్ చదివేవాళ్ళం, ఇప్పుడు మనం హెడ్లైన్స్ చూస్తున్నాం, వీడియో చూస్తాం, కామెంట్స్ చదువుతాం, అంతే. మనకు ట్రూత్ తెలుసు అనుకుంటాం, కానీ రియాలిటీ చాలాసార్లు కామెంట్ సెక్షన్లోనే ఉండదు. రియాలిటీ ఆ ఫ్యామిలీలో ఉంటుంది, వాళ్ళ మధ్య జరిగిన కన్వర్జేషన్లో ఉంటుంది, వాళ్ళ డిసిజన్లో ఉంటుంది. మనం బయటి వాళ్ళం, మనకు ఒకే పని ఉండాలి, ఫ్యాక్ట్స్ తెలిసినంత వరకు ఫ్యాక్ట్స్గా చెప్పాలి, అలిగేషన్గానే చెప్పాలి, రూమర్స్ని ఫ్యాక్ట్స్గా మార్చకూడదు. అదే రెస్పాన్సిబుల్ స్టోరీ టెల్లింగ్. ఇంకో విషయం, ఈ ఇన్సిడెంట్ మన రిలేషన్షిప్ గురించి కూడా ఒక ప్రశ్న వేస్తుంది. ఒక రిలేషన్షిప్లో మన పార్ట్నర్స్తో మనం నిజంగా మాట్లాడుతున్నామా? మన ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నామా? మన లోన్లీనెస్ గురించి మాట్లాడుతున్నామా? మనకు ఏం కావాలో చెప్పుకుంటున్నామా? లేదా ఒకే ఇంట్లో ఉంటూ వేరువేరు జీవితాలు జీవిస్తున్నామా? ఎందుకంటే చాలా రిలేషన్షిప్స్ ఒక్కసారి బ్రేక్ అవ్వవు. ముందుగా కన్వర్జేషన్ తగ్గుతుంది, తర్వాత అండర్స్టాండింగ్ తగ్గుతుంది, తర్వాత ఎమోషనల్ కనెక్షన్ తగ్గుతుంది, తర్వాత ఒక వ్యక్తి బయట వాలిడేషన్ వెతకడం మొదలు పెట్టవచ్చు. అది ఫ్రెండ్షిప్ కావచ్చు, అటెన్షన్ కావచ్చు, ఎమోషనల్ సపోర్ట్ కావచ్చు. అక్కడ బౌండరీస్ లేకపోతే సమస్య మరింత పెద్దదవుతుంది. అందుకే రిలేషన్షిప్లో ఒక సింపుల్ రూల్: ప్రాబ్లం వచ్చినప్పుడు బయట పర్సన్ని వెతకడం కంటే ముందుగా మీ పార్ట్నర్తో మాట్లాడండి. మీకు రిలేషన్షిప్లో హ్యాపీనెస్ లేకపోతే దాన్ని ఇగ్నోర్ చేయకండి, మాట్లాడండి, కౌన్సిలింగ్ తీసుకోండి, బౌండరీస్ పెట్టండి. రిలేషన్షిప్ సేవ్ చేయలేనంత బ్రోకెన్ అయితే గౌరవంగా విడిపోవడం కూడా ఒక ఆప్షన్. కానీ ఒక రిలేషన్షిప్లో ఉండి మరొక సీక్రెట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం చాలామందిని హర్ట్ చేయగలదు. చివరికి ఈ హోల్ కాంట్రవర్సీ మనకు ఒక విషయం నేర్చుకోవాలి: ప్రతి వైరల్ వీడియో వెనుక ఒక రియల్ హ్యూమన్ స్టోరీ ఉంటుంది. మనకి అది 30 సెకండ్స్ క్లిప్, వాళ్ళకి అది వాళ్ళ జీవితంలోని ఒక పెయిన్ఫుల్ మూమెంట్ కావచ్చు. అందుకే న్యూస్ చూడండి, స్టోరీ తెలుసుకోండి, డిస్కషన్ చేయండి, కానీ వెంటనే తీర్పు ఇవ్వకండి. ఎందుకంటే మనకు కనిపించినది ఒక సీన్ మాత్రమే కావచ్చు, మొత్తం సినిమా మనకు తెలియకపోవచ్చు. మరియు ముఖ్యంగా ఎవరి మ్యారేజ్ గురించి అయినా బయట నుంచి జడ్జిమెంట్ చేయడం చాలా ఈజీ, కానీ ఒక రిలేషన్షిప్ని బిల్డ్ చేయడం, ట్రస్ట్ని మెయింటైన్ చేయడం, మరియు ఒక ఫ్యామిలీని కాపాడుకోవడం అంత ఈజీ కాదు. కాబట్టి ఈ ఇన్సిడెంట్ గురించి మీ ఒపీనియన్ ఏదైనా ఉండవచ్చు, కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి: వైరల్ కావడం నిజానికి ప్రూఫ్ కాదు, కామెంట్ సెక్షన్ వెర్డిక్ట్ కాదు, మరి ఒక్క వీడియో మొత్తం నిజం కాదు. నిజం బయటపడడానికి కొన్నిసార్లు టైం కావాలి. అంతవరకు మన జడ్జిమెంట్ కొంచెం బ్రేక్ వేయడం మంచిది. ఎందుకంటే ఒకరి జీవితంపై మనం వేసిన ఒక్క మాట వాళ్ళ జీవితంలో చాలా పెద్ద ముద్ర కావచ్చు. ఇలాంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ వెనుక ఉన్న హ్యూమన్ సైకాలజీ, రిలేషన్షిప్, ట్రస్ట్, బిట్రేయల్ గురించి ఇంకా స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టోరీ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. నేను మళ్ళీ ఇంకొక రియల్ లైఫ్ స్టోరీతో కలుస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, మీ వాళ్ళని గౌరవించండి. థ్యాంక్ యూ ఫర్